హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా చదరపు గజం 50,000 నుంచి మొదలు లక్షల్లో ఇంటి స్థలాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కానీ ఔటర్ రింగ్ రోడ్‌కి 10, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ చదరపు గజం 12,000 నుంచి 18,000 మధ్యలోనే ప్లాట్లు దొరుకుతున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా శంషాబాద్, కందుకూర్, యాచారం, చౌటుప్పల్ వైపు పాత వెంచర్లలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు 15-20 సంవత్సరాల క్రితం భవిష్యత్తులో ఎయిర్‌పోర్ట్ ప్రభావం, ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధిని ఊహించి చాలా మంది పెట్టుబడిదారులు భారీగా ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో అభివృద్ధి వెంటనే జరగకపోవటం, కొంతకాలం మార్కెట్ మందగించడం వంటి వాటి వల్ల చాలా వరకు అలానే ఉండిపోయాయి. ఇప్పుడు మరోసారి హైదరాబాద్ విస్తరణ వేగంగా సాగుతుండడంతో పాత పెట్టుబడిదారులు తమ భూములను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. కానీ చాలా చోట్ల వెంచర్లలో రోడ్లు పాడైపోవటం, పార్కులు లేకపోవటం, చుట్టూ నిర్మాణాలు లేకపోవటం వల్ల కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో కొందరు యజమానులు తక్కువ రేటుకే విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వెంచర్లలో 600, 800, 1000 గజాల పెద్ద ప్లాట్లు ఎక్కువగా ఉండటం కూడా ప్రధాన సమస్యే. ఒకే వ్యక్తి కొనుగోలు చేయటం కంటే ఇద్దరు లేదా ముగ్గురు కలిసి పెట్టుబడి పెడితే తక్కువ ధరకే మంచి ఆస్తిని సొంతం చేసుకునే అవకాశం ఉందని రియల్టర్లు చెబుతున్నారు. అయితే నిపుణులు మాత్రం ఒక హెచ్చరిక కూడా చేస్తున్నారు. పాత వెంచర్లలో పెట్టుబడి పెట్టే ముందు లేఅవుట్ అనుమతులు, రోడ్ల స్థితి వివాదాలు, భూమి యాజమాన్య పత్రాలు, భవిష్యత్ అభివృద్ధి అవకాశాలను పూర్తిగా పరిశీలించాలని సూచిస్తున్నారు. సరైన పరిశీలనతో కొనుగోలు చేస్తే ప్రస్తుతం తక్కువగా కనిపిస్తున్న ఈ ప్రాంతాలే మరో 5 ఏళ్లలో మంచి రాబడిని ఇవ్వొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.